అరే పతులు, చూస్తూ ఉండగానే ఇంత టైం అయిపోయింది. మన దుకాణానికి ఒక్క కస్టమర్ కూడా రాలేదు. అరే ఇంతవరకు పోనీ కూడా కాలేదు. అరే ఈ రోజుల్లో కస్టమర్లు అలా ఎందుకు వస్తారు? వాళ్ళంతట వాళ్లే రావడం లేదు. మనమే వాళ్ళని పిలవాలి. సొరకాయలు తీసుకోండి, బంగాళదుంపలు తీసుకోండి, తాజా తాజా క్యాబేజీ తీసుకోండి. ఇది మనుషుల దృష్టిని ఆకర్షించడానికి చాలా మంచి మార్గం. గట్టిగా అరుద్దాం, జనాల్ని పిలుద్దాం. మంచి గోధుమ పిండి రండి తీసుకోండి. పంచదార పంచదార రండి రండి. పప్పు తీసుకోండి, ఉప్పు తీసుకోండి. రండి రండి, ఆలస్యం చేయకండి. త్వరగా రండి, త్వరగా రండి. ఆలస్యం చేయొద్దు, రండి. ఇది మోటో గొంతు కదా, ఎందుకలా అరుస్తున్నాడు? తన సంగతి ఇప్పుడే చెప్తానుండు. బంగాళాదుంపలు బంగాళాదుంపలు, కొబ్బరికాయ అండి, కొబ్బరికాయ. మసాలాలు తీసుకోండి, సబ్బులు తీసుకోండి. అరే మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా దూరంగా పారిపోయారు. అవును పతులు, ఈ ఐడియా టోటల్ గా ఫ్లాప్ అయ్యింది. అయినా మరేం పర్వాలేదు, ప్రయత్నించే వాళ్ళకి ఫలితం తప్పకుండా ఉంటుంది. మనం అందరికి ఫోనులు చేసి ఇక్కడికి రమ్మని చెబుదాం. ఓకే? డాక్టర్ జట్కా, బంగాళాదుంపలు తీసుకోండి, దుంపలు. గోధుమ పిండి తీసుకోండి, పిండి. పప్పు తీసుకోండి, బియ్యం తీసుకోండి. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు? నాకు చెవుడేవి లేదు కదా, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావా? శభాష్ పెద్దన్నయ్య, జాగ్రత్తగా విను. వద్దు తమ్ముడు, నేను చెవులతోనే వింటాను, కానీ ఇప్పుడు కాదు, నేరుగా దుకాణానికి వచ్చే వింటాను. ఓకే, బాయ్ బాయ్ మిత్రమా. బంగాళాదుంపలు తీసుకోండి. అయ్యమ్మా మోటో, ఇంత గట్టిగా ఫ్యాక్టరీ సైరన్ కూడా మోగదు. నువ్వు అంత గట్టిగా అరుస్తున్నావు. కాస్త మెల్లిగా మాట్లాడు, మెల్లిగా. సారీ సారీ, ఇకపైన మెల్లగానే చెప్తాను. బాక్సరన్నయ్య, బియ్యం, ఉప్పు, పప్పు, కారం, చింతపండు, పంచదార వచ్చి త్వరగా తీసుకోండి. ఏంటిది, అసలు వినిపించకుండా మాట్లాడుతున్నావేంటి? గట్టిగా చెప్పు. బంగాళాదుంపలు తీసుకోండి, పిండి, పంచదార తీసుకోండి. పంచదార, బియ్యం తీసుకోండి. ఓయ్, నా బాక్సింగ్ రింగ్ రిఫరీ కూడా ఇంత గట్టిగా విజిల్ వేయడు. అరే, నీకు నా పంచి పవర్ ఏంటో ఇంకొకసారి గుర్తు చేయాల్సి వచ్చేలా ఉంది. ఇదిగో కాచుకో. ఏయ్, కాచుకో. ఇదిగో కాచుకో. ఇదిగో కాచుకో. అనవసరంగా నన్ను ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఇదిగో కాచుకో, కాచుకో. నీకు బుద్ధి వచ్చినా ఇంకా రాలేదా? అయితే ఇది కూడా కాచుకో. పదండి, వెళ్ళి మోటోను ఫూల్ చేద్దాం. నా గుజ్జులేని బుర్రలోకి వేడి వేడి బజ్జీ లాంటి ఆలోచన వచ్చింది. ఇంతకీ అది ఏంటి బాస్? నాతో రండి, చూపిస్తాను. మోటు, నాకు 10 కిలోల పిండివ్వు. ఇప్పుడే ఇస్తాను జాన్, ఇప్పుడే ఇస్తాను. ఆగాగు, దానికి బదులుగా 10 కిలోల బియ్యం ఇచ్చేయి. అలాగే, నీకేది కావాలంటే అది ఇస్తాను. వదిలేయ్, బియ్యం వద్దు, వదిలేయ్. నువ్వు ఒక పని చేయి, దానికి బదులుగా 20 కిలోల పందార ఇచ్చేసాయి. అలాగే, పంచదారే కరెక్ట్ అయింది. చక్కెర ఎక్కువ తింటే షుగర్ వస్తుందని విన్నాను. కాబట్టి నువ్వు ఒక పని చేయి, పంచదారకు బదులుగా 20 కిలోల నెయ్యి ఇచ్చేయి. గుమగుమలాడాలి. సరే, ఏం చేస్తాం? అలాగేలే, వినియోగదారులు భగవంతుడితో సమానం అంటారు. అరే జాన్ దా డాన్, డబ్బులిచ్చి వెళ్ళు. డబ్బులా? ఎందుకు డబ్బులు? ఎలాంటి డబ్బులు? ఎప్పటి డబ్బులు? అరే, ఇప్పుడు మీరు నెయ్యి తీసుకున్నారు కదా, దానికి డబ్బులు. కానీ నెయ్యిని నేను చక్కెరకు బదులుగా తీసుకున్నాను. అరే, అది కరెక్టే, ముందు చక్కెరకి డబ్బులు ఇవ్వండి. కానీ నేను చక్కెర బియ్యానికి బదులుగా తీసుకున్నాను కదా. అయితే సరే, ఆ బియ్యానికే డబ్బులు ఇవ్వండి. కానీ బియ్యాన్ని నేను పిండికి బదులుగా తీసుకున్నాను. అయితే ఆ పిండికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి.
కానీ నేను పిండే తీసుకోలేదు కదా, ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? అవును నిజమే, నువ్వు అసలు పిండే తీసుకోలేదు కదా, మరి డబ్బులు ఎందుకు అడుగుతున్నాను? నిజమే జాన్, తప్పైపోయింది, సారీ. కానీ వాళ్ళు తాజా తాజా నెయ్యి తీసుకువెళ్లారు, మరి దానికి డబ్బులు ఎవరిస్తారు? అరే మోటు, దుకాణం పెట్టిన మొదటి రోజే జాన్ నిన్ను దోచేసుకున్నాడు. Hey, why fear when Chingam is here? నేను అతన్ని పట్టుకుంటాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, చెప్పానుగా ఇంపాసిబుల్. మళ్ళీ ఆ జాన్ గనక అక్కడికి వస్తే నాతో చెప్పండి. 20 కిలోల బియ్యం, 30 కిలోల పప్పు, 5 కిలోల పంచదార, 2 కిలోల ఉప్పు, 5 కిలోల మసాలా, 4 లీటర్ల నూనె, సబ్బులు, సర్ఫు, జీలకర్ర. ఇక చాలు బాబు, చాలు. మిగిలిన ఆర్డర్ అంతా రేపు రాసుకుందాం. ఆపు. ఓకే, సామాన్లు వెంటనే పంపించు. ఇప్పుడే పంపిస్తాను సార్. హే కానిస్టేబుల్స్, మీరు పత్రుతో వెళ్ళండి, అతనికి ప్రొటెక్షన్ ఇవ్వండి. ఆ జాన్ ని నమ్మడానికి వీల్లేదు, అతను పత్రుని దారిలో కూడా దోచుకోవచ్చు. అయ్యమ్మా, కానిస్టేబుల్స్ వెంటనే రండి, దొంగలు నన్ను చావబాస్తున్నారు. అరే, మనిషివి చూస్తే ఎంతున్నావు, సామాన్లు చూస్తే మూటడున్నాయి. ఇలా ఇవ్వు, కాస్త నీ భారాన్ని మేము తగ్గిస్తాం. అంటే నీ సామాన్లని నీ దగ్గర నుంచి మేము దొంగలిస్తాం. ఆగండి, నేను చెబుతున్నాను, ఆగండి. ఒక డాకు నన్ను దోచేసుకున్నాడు. అయ్యమ్మా, కానిస్టేబుల్స్ చూశారుగా, వాడు మిమ్మల్ని పూల్సం చేసి వెళ్ళాడు. అతను ఫోన్ చేసి చెప్పగానే మీరు నమ్మేశారా? ఇక నుంచి ఎవరు ఫోన్లో ఏం చెప్పినా సరే మీరు నమ్మడానికి వీల్లేదు. ఒకవేళ మీకు అది నా ఫోన్ లాగే అనిపించినా కూడా మీరు ఆ దొంగ మాయలో పడిపోకూడదు. బహుశా వాడు నా గొంతులో మాట్లాడి మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఓకే సార్, ఇక మీదట ఎవరైనా మీ గొంతుతో మాట్లాడితే ఇక మేము వాళ్ళు వేసే ఉచ్చులో అస్సలు పడము. మా మేనేజర్ ఆర్డర్ ఇచ్చారు కదా, వీఆర్ వెయిటింగ్. ఎందుకు ఇంతవరకు డెలివరీ పంపించలేదు? త్వరగా పంపండి. ఓకే, అలాగే అలాగే. చింగం గారు, మనం మన కస్టమర్లని పోగొట్టుకోకూడదు. ఇచ్చిన ఆర్డరు పంపించాల్సిందే. ఓ పని చేయండి, ఈసారి నాతో పాటు మీరే రండి. హెయిర్ ఆఫీరియల్ ఇద్దరిని దుకాణంలో పత్రులతో పాటు ఉంచండి. అప్పుడు దుకాణానికి కాపలా ఉన్నట్టు ఉంటుంది. ఇక పత్రుల్ని ఎవరూ దోచుకోలేరు. అయ్యమ్మా, నేను చేపనేమీ కాదు కదా, నాకెందుకు ఇలా వల వేశారు? మీరిలాగే సామాన్లు తెస్తూ ఉండండి, మేమిలాగే దొంగిలిస్తూ ఉంటాం. అరే, ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, చల్లగా చూడాలి. నేను వాళ్ళని వదిలిపెట్టను. చూశారా మోటు పతులను ఎలా పిచ్చి వాళ్ళని చేశానో? అరే, ఇప్పటికైనా నా బుర్రలో ఉన్న తెలివితేటలకి మెచ్చుకోండి. తిన్నారి కాజా, మోగింది బాజా. తిన్నారు కాజా, మోగింది బాజా. ఒకవేళ నువ్వు తినకపోతే నేను నీ చేత తినిపిస్తాను. చక్కగా చిప్పకూడు, అది కూడా జైల్లో. ద నేమ్ ఈస్ చింగం.
మన దుకాణం అంతా పాడైపోతుంది. ఇక చాలు, ఆపు. విను విను, నీ స్నేహితుడు చెప్పేది విను. ఇక చాలు, ఆపు. ఓకే, ఇప్పుడే ఆపేస్తాను. అయ్యమ్మా, అతను పారిపోయేలా చేశావు. నేనిప్పుడే వస్తున్నాను. అరే, ఇప్పుడు ఏం చేద్దాం? సామాన్లు అయితే దొరికాయి, కానీ దుకాణం పడైపోయింది. ఇప్పుడు ఈ సామాన్లన్నీ ఎక్కడ పెట్టాలి? ఐడియా సజ్జీ. చింగం గారు చెప్పారు కదా, ఆయన ఎప్పుడు మనకి సహాయం చేస్తానని. మోటు పత్లు